అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి. నేను ఏబిసిఎన్ఎఫ్ రైతు సాధికార సంస్థలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఒకటే అండి, ఈ వీడియో అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం చూడండి, లేదనుకున్న వాళ్ళకి స్కిప్ చేయొచ్చు, చూడాల్సిన అవసరం లేదు. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఏమన్నా అవసరం ఉంటే మాత్రమే చూడండి, లేకుంటే చూడకండి, వీడియో చూడకండి. నేను 10 కిచెన్ గార్డెనింగ్స్ లాస్ట్ ఇయర్ 15 కిచెన్ గార్డెనింగ్లు వేయించాను. ఈ ఇయర్ కూడా కిచెన్ గార్డెనింగ్ వేయడానికి కూరగాయల విత్తనాలు తీసుకొచ్చి కూరగాయ విత్తనాలు వేస్తున్నాను. ఫస్ట్ మనం కూరగాయల విత్తనాలు ఎందుకు వేయాలి అంటే, మన పల్లెటూరులో చాలా ప్లేసులు మస్తుగా ఉంటాయి. నీటి సౌకర్యం ఉండో, లేకుంటే ఖాళీ స్థలాలు ఉండి ఉట్టిగా ఇంటికి దూరంగా ఉండి ఇట్లా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అందుకు కానీ మనం ఇంటి దగ్గరలోనో, మనం ఎప్పుడు పోతున్న స్థలానికో కొంచెం నీట్గా, ఎక్కువ అవసరం లేదు, మన ఇంటికి సరిపోను కొంచెం నీట్గా చేసుకొని కూరగాయల విత్తనాలు నాటుకున్నామంటే మనకు సంవత్సరం వరకు పనికి వస్తుంది. ఒకసారి నాటుకున్నామంటే తీగ జాతివి ఎప్పుడైనా కనీసం మనం ఫెర్టిలైజర్స్ వేసినవి తింటాం, కొనుక్కొచ్చుకుంటాం, తప్పదు, తినాల్సింది. కాకపోతే మన సొంతంగా మనం వేసుకునేది ఒక 4 కాయలు తిన్నా అదొక సంతృప్తి, తినాలనిపిస్తుంటుంది. అందుకు ఖాళీ స్థలాలు ఉంటే మాత్రం వదులుకోకండి, కొంచెం ప్లేస్ అయినా సరే వేసుకోండి. ఈ ఇయర్ నేను కిచెన్ గార్డెనింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. కిచెన్ గార్డెనింగ్లు ఈరోజు 2 కిచెన్ గార్డెనింగ్ వేసాను. ఫస్ట్ గోంగూర, ముల్లంగి, క్యారెట్, బీట్రూటు, పాలకూర, గోంగూర, ఇంకా అన్ని నేతిబీర, టమాటో, సోర, చిక్కుడు, అన్ని కూరగాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఏ కూరగాయలు ఏవేవి ఇష్టం ఉంటే వాళ్ళు అవి వేయించుకుంటారు. కొంతమంది ముల్లంగి తినరు, కొంతమంది అది నేతిబీర తినరు, కొంతమంది పొట్లకాయలు తినరు. అట్లా ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకొచ్చి వేసుకోవచ్చు. కాకపోతే విత్తనాలు వేసుకొని వాటిని ఒకసారి చూసుకున్నామంటే బాగుంటుంది. కూరగాయల విత్తనాలు ఎందుకోసం వేసుకోవాలంటే, ఇప్పుడు ఖాళీ ప్లేసులు చాలా ఉంటాయి కాబట్టి ఆ ఖాళీ ప్లేసులు చూసుకొని కొంచెం వేసుకున్నామంటే సరిపోతుంది. సిటీలో అయితే టెర్రస్ గార్డెనింగ్లు ఉంటాయి, టెర్రస్ పైన వేసుకుంటారు. మనం అట్లా ఏం లేదు, ఖాళీ ప్లేస్లు ఉంటాయి కాబట్టి మనం ఒకసారి వేసినామంటే ఆ తేమ, పోషకాలు వాటికి పోషకాలు లభిస్తాయి. మనం రోజు వేయాల్సిన అవసరమే ఉండదు నీళ్ళు. ఒకసారి పోసుకున్నామంటే మళ్ళీ వర్షాలు వస్తుంటాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి. నేను కనీసం వీడియో చూసైనా ఎవరైనా కనీసం 5 మంది, 4-5 మంది అన్నా ముందుకు చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో రూపంలో ఎవరైనా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు విత్తనాలు నేను కషాయాలు కూడా చూపిస్తాను. అన్ని కషాయాలు మనం కిచెన్ గార్డెనింగ్స్ కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ మొత్తం ఏ గ్రేడ్ మోడలు, అన్నీ ఏ గ్రేడ్ మోడలు మీకు ఏవైనా సరే కామెంట్ చేస్తే నేను చూపిస్తాను. విత్తనాలు అన్నీ ఎలా నాటుకోవాలో చూడండి. మనం సాలుకు ఎలా నాటుకోవాలి, కషాయాలు జీవామృతం, ఘనజీవామృతము, నీమాశ్రము అన్నీ మనం ఏవైనా కావాలనుకుంటే చేసుకోవచ్చు. మామూలుగా ఫెర్టిలైజర్స్ అనవసరంగా పెట్టుకోకుండా మనం ఇవి వేసుకున్నామంటే బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ రావు. మనం రోజు తింటాం అనేది కాదు, కనీసం మనం ఒక్క పూటననే తింటాం కదా, హెల్త్ ఇష్యూ ఉండకుండా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ బాగా తయారు చేసుకోవచ్చు మన ఇంటి దాంట్లతోనే. కూరగాయలు అన్నీ వేస్ట్ కూరగాయలు, తొక్కలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక అన్నీ గుంత తీసుకొని ఆ గుంతలో వేసుకున్నామంటే అది వర్మీ కంపోస్ట్ అవుతుంది. చెట్లకు బలం వస్తుంది, బాగుంటుంది.
చూడండి ఒకసారి. వర్మి కంపోస్ట్ బలం బాగుంటుంది. కూరగాయల విత్తనాలు చూడండి, కూరగాయల విత్తనాలు ఎలా నాటుకోవాలి. ఎంత ప్లేస్ లేదు చూడండి, కొంచెం ప్లేస్లోనే అన్ని కూరగాయల విత్తనాలు నాటుకున్నాం. ఎంత బీడు పొలం చూడండి, బీడు వేస్ట్ పొలంలో కొంచెం నీట్గా చేసుకొని ఆ నీట్గా ఉన్న దాంట్లోనే మనం ఎన్ని కూరగాయలు నాటుకోవచ్చు చూడండి. మన ఇంటికి సరిపోను కూరగాయలన్నీ నాటుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, నేను చెప్తాను. అసలు ఏం ఖాళీ ప్లేస్ ఉండదు. ఎంత బీడు గడ్డి పొలం అంతా కొంచెం వేసుకున్నామంటే సంవత్సరం వరకు మనం వాడుకోవచ్చు. అన్ని కూరగాయలు నారులు, ఇంకా ఇప్పుడు ఆకుకూరలు తీగ జాతిగా అన్నీ వేసుకొని నార, టమాటో, వంగ, మిగతా నారలు, మిరప వంటి నారలు అన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ నారు కొంచెం అయిన తర్వాత నాటుకోవచ్చు. పంచగవ్య బాగా పనిచేస్తుందంటే ఇలాంటి చెట్లకి. నెక్స్ట్ వీడియోలో కషాయాలు చెప్తాను.